మీరు చాలామందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్ళు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ, 3000 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి. తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి 3000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 3000 నుంచి 6000 చేశాను. అంటే 14 నుంచి ఈ రోజు వరకు 500 నుంచి 6000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనమైతే తిరగగలుగుతున్నాం, కష్టపడతాం. కొంతమంది అయితే తిరగలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే అలాంటి వాళ్ళకి దేవుడు సరిగా చూసుకోకపోయినా మానవత్వంతో మనం సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను. నేను అక్కడితో ఆగలేదు. 8 లక్షల మందికి నెలకు 6000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో గర్వంగా చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, తలసేమియా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది. నెలకొక్కసారి బ్లడ్ తీసుకోవాలి, ట్రాన్స్మిషన్ అంతా కూడా చేసుకుంటూ ఉండాల్సిన, డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి వారికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమందిని చూస్తున్నాం, ఇంట్లో నడవలేరు, బెడ్ మీదనే ఉంటారు. వాళ్ళని లేవతారన్నా బాత్రూమ్ తీసుకుపోవాలన్నా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. అందుకే అలాంటి వ్యక్తులు చూశాను. అలాంటి వ్యక్తులందరికీ ఒకేసారి 15,000 రూపాయలు ఇస్తున్నామంటే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని 2014లో 200 ఉండే పింఛన్ని 4,000, 6,000, 10,000, 15,000 చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం లేదు. నెలకు దగ్గర 2,800 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పెట్టే డబ్బులు కూడా మీరు ఒక్కసారి చూస్తే మొదటి తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి. మా పేదవాళ్ళకి పెద్ద కొడుగ్గా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను. ఒక్కోసారి